హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఎప్పుడు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ మీ అందరికీ యూజ్ అయ్యే టిప్స్తోని మీ ముందుకు వస్తూ ఉన్నాం కదా. మరి ఈ రోజు కూడా అటువంటి ఒక మంచి టిప్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటివరకు మీరు ఈ టిప్స్ ఫాలో అవుతున్నారనే అనుకుంటున్నాను. మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో ఇలానే మాకు సపోర్ట్ చేయండి. ఇలానే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈరోజు టిప్ ఏంటో కూడా చెప్తాను. ముందుగా ఎండలన్నీ బాగా మండిపోతూ ఉన్నాయి కదా. మనం బయటికెళ్ళాలంటే ఆహ్, ఎలా ఎళ్ళాలి? ఎలా రావాలి? అని ఎండకి భయపడిపోయి చాలామంది బయటికి కూడా వెళ్ళకుండా ఇళ్లలోనే ఉన్న పరిస్థితి. అయితే ఇదే కాకుండా మనం ఏంటంటే ముఖ్యంగా వెజిటబుల్స్ గురించి మాట్లాడుకుంటే డిఫరెంట్ మనం వెజిటబుల్స్ తీసుకొస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఓకే. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటారు. మరి ఫ్రిడ్జ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఎండలకి ఈ ఎలా మనం మనుషులమే మాడిపోతున్నాం. మరి కాయగూరలకొచ్చేసరికి 1, 2 రోజులకి పాడైపోవడం గానీ, లేకపోతే ఈ ఎండకి ఏంటంటే అవి బాగా కమిలిపోవడం గానీ, ఇలా ఈ కాయగూరలనేవి త్వరగా పాడైపోతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే టొమాటోస్. సో, టొమాటోస్ ఏంటంటే తీసుకొచ్చిన మనం ఏంటంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు మనకొక 1 వీక్ ఉండాలనో, లేకపోతే ఒక 4 డేస్ అవి ఉండాలని చెప్పి కొంచెం కాయల్లాంటివి తెచ్చుకుంటూ ఉంటాం. అయినా సరే ఏంటంటే అవి పాడైపోతూ ఉంటాయి. ఈ కాయల్లాగా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. అది అడ్వాంటేజే. మరి డిసడ్వాంటేజ్ ఏంటనుకుంటున్నారా? మనం అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఏదైనా కుక్ జేసుకోవాలన్నా, ఈ టొమాటోస్ వేసుకోవాలన్నా అంత టేస్ట్ ఉండదు, ఉడకదు. ప్లస్ మనకి కర్రీలో ఏంటంటే మంచిగా కనిపించవు గూడా ఆ ముక్కలు ఉడకకపోయేసరికి. మరి అలాంటప్పుడు మనం ఒకవేళ పండినవి తెచ్చుకున్నా, ఈ ఎండాకాలంలోని వాటిని మనం ఫ్రిడ్జ్ లేకపోయినా సరే ఎలా స్టోర్ చేసుకోవాలి? ఒక 1 వీక్ అయినా సరే వాటిని ఎలా కాపాడుకోవాలి అనుకుంటున్నారా? సో, అందుకని ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ అయితే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఏం లేదండి. ఫస్ట్ మీరు టొమాటోస్ తీసుకొచ్చిన తర్వాత ముందు నార్మల్ వాటర్‌లోని ఫస్ట్ క్లీన్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి మార్కెట్‌లోని అవి మట్టిలో పెరుగుతాయి. తర్వాత ఎవరెవరి చేతిలో తగులుతూ ఉంటాయి. లేదంటే డిఫరెంట్ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి, ముందు మీరు ఇంటికి తీసుకురాగానే ఫస్ట్ ఒక నార్మల్ వాటర్‌లో దాన్ని క్లీన్ చేసుకోండి. దాని తర్వాత ఇంకొక వాటర్‌లోని కొంచెం సాల్ట్ వేసుకొని, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. కల్లుప్పు వేసుకోవాలా? లేకపోతే నార్మల్ మనకి మార్కెట్‌లో దొరికే మనం వంటల్లో యూజ్ చేసుకునే సాల్ట్ ఏసుకోవాలా అని జెప్పి, సో, మీ దగ్గర ఏదైతే అవైలబుల్‌గా ఉంటుందో ఆ యొక్క సాల్ట్ మీరు వేసుకోండి. ఆ గిన్నెలోని చక్కగా వాటర్ అనేది సాల్ట్ ఏసి మొత్తం సోక్ చేయండి. అంటే మొత్తం బాగా కలిపేసేయండి. కలిసిపోయినంత వరకు. దాని తర్వాత ఈ టొమాటోస్ అందులో వేసి ఒక 20-30 మినిట్స్ వరకు అలాగే వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఉప్పు నీటికి బాగా అవి పడతాయి ఉంటాయి కదా! దాని మీద ఉన్న జెర్మ్స్ గాని, లేకపోతే ఆ బాక్టీరియా గాని మొత్తం కూడా పోయి ఫ్రెష్‌గా ఉంటుందనమాట. దాని తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత ఆ టొమాటోస్ బయటికి తీసేసి ఒక పొడి క్లాత్‌తోని మంచిగా తుడిచేసి మీరు ఒక దగ్గర స్టోర్ చేసుకోండి. మీకు టొమాటోస్ పాడవ్వకుండా, అలాగే మెత్తబడకుండా, ఒకవేళ మెత్తబడినా సరే అది కుళ్ళిపోకుండా ఒక 1 వీక్ మనకేంటంటే ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ టిప్ ఎవరికైనా గానీ తెలియకపోతే డెఫినిట్‌గా మన ఇంట్లోనే యూజ్ చేయండి. టొమాటోస్‌ని మనం ఏంటంటే ఫ్రిడ్జ్ లేకపోయినా సరే ఇలా 1 వీక్ వరకు ఫ్రెష్‌గా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. సో, మనం ఏంటంటే సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఈ టొమాటోస్‌లో ఉన్న ఆ బాక్టీరియా గానీ, లేకపోతే ఆ జెర్మ్స్ గానీ, ఆ డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో మనకి ఏర్పడుతూ ఉంటాయి గదా! లేకపోతే ఫంగస్ గానీ, అవన్నీ గూడా వచ్చే ఛాన్సెస్ ఉండవనమాట. మనకి టొమాటో కుళ్ళిపోయిన వెంటనే ఫంగస్ రావడం, అక్కడ ఏంటంటే బ్లాక్ కలర్‌గా ఏర్పడడం. సో, ఇట్లాంటివి ఏమీ ఉండవు. టొమాటోస్ 1 వీక్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. మనం ఇది ఒక టొమాటోస్‌కైనా లేకపోతే ఏ వెజిటబుల్‌కైనా ఇట్లా సాల్ట్ వేసి మనం దీన్ని పెట్టుకోవచ్చా అనంటే యెస్ యూ కెన్. మీరు ఏదైనా సరే ఒక ఆనియన్ తప్పించి మీరు ఏదైనా సరే అలా సాల్ట్ వేసి మీరు అందులోని గాని వెజిటబుల్స్ గాని వేసి ఒక 30 మినిట్స్ వరకు ఉంచి తీసినట్లయితే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మనకి ఫ్రిడ్జ్‌లో ఎంత ఫ్రెష్‌గా అయితే ఉంటాయో బయట కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ టిప్ డెఫినిట్‌గా యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అబ్బో! ఈ వేడికి మనమే చాలా దారుణంగా తయారైపోతున్నాం. ఇంక మన ఇంట్లో ఉన్న వాటిని కూడా కాయగూరలు గానీ ఎట్లా కాపాడుకోవాలి, ఫ్రిడ్జ్ లేని వాళ్ళుంటారు. వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఈ టిప్పు. సో, డెఫినిట్‌గా యూజ్ చేయండి. మీ అందరికీ బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.